చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణం 46వ అధ్యాయంలోకి వచ్చేసామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి శ్రీగురుని వద్ద మరొక కవి శేఖరుడుండేవాడంటిరి కదా. అతడెవరు? అతడు శ్రీగురునికి భక్తుడెలా అయ్యాడో, ఆయనను ఎలా సేవించాడో దయచేసి వివరించండి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పనారంభించాడు. శ్రీగురుని అనుగ్రహంతో అద్భుతమైన కవితాశక్తిని పొందిన నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది. అతడు వ్రాసిన కవితలు ఎన్నో ప్రాంతాలలోని భక్తులు ప్రీతితో పాడుకుంటూ ఉండేవారు. ఆ రీతిని శ్రీగురుని మహత్యము మరింతగా వెల్లడై ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు. గాన్గాపురము సమీపంలోని ఇప్పరిగి అనే గ్రామము ఉన్నది. ఒకసారి ఆ గ్రామము నుండి కొందరు భక్తులు శ్రీగురుని దర్శనానికి వచ్చారట. వారు ఆయనకు పాదపూజలు చేసుకోదలిచి ఆయనను ప్రార్థించి ఆయనను ఎలాగో ఒప్పించి మేళతాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్ళారు. వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది. ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాదపూజలు చేసుకున్నారు. ఆ ఊరిలో ఒక శివాలయం ఉన్నది. అందులోని శివుని పేరు కల్లీశ్వరుడు. ఆ ఊళ్ళోనే నరకేసరి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి కవి, శివభక్తుడును. అతడు నిత్యము కల్లేశ్వరుని స్తుతిస్తూ పంచపద్య మణిమాలను వ్రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవాడు. అతడు ఆ శివునికి తప్ప మరే దేవతకు నమస్కరించేవాడు కాదు, మరే దేవతను స్తుతించేవాడు కాదు. అతడు ఒకరోజు శ్రీగురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రము విని ఇతని కవిత్వము ఉత్తమంగా ఉన్నది, అయినప్పటికీ ఇది కేవలము నరస్తుతే గనుక పనికిరాదు అని తలిచాడు. శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్ళి, కవిచంద్ర, మీ పద్యాలెంతో మనోహరంగా ఉంటాయి. శ్రీ నృసింహ సరస్వతి యతివరణ్యులకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి కనుక వారిని స్తుతిస్తూ మాకు 4 పద్యాలు వ్రాసిస్తే అవి వారి చేత చదివి వారి అనుగ్రహము పొందుతాం అని కోరారు. నరకేసరి, అయ్యా, అది నా వల్ల కాదు. కల్లేశ్వరుని తప్ప మరే దేవతను స్తుతించను. ఆయన సేవకే నా కవితను అంకితం చేసుకున్నాను. అటువంటప్పుడు కేవలము ఒక మానవమాతృడనైన సన్యాసిని నా కవితతో ఎలా స్తుతించేది అని చెప్పాడు. తర్వాత అతడు కల్లేశ్వరుని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్ళాడు. అదేమి చిత్రమో గాని ఆ రోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గర నుండి అతనికి బాగా నిద్ర తోగసాగింది. అతడు ఎంత ఆపుకుందామన్న ప్రయత్నం చేసినా ఆగక చివరకు పూజ మధ్యలో కునుకు పట్టింది. ఆ కునుకులోనే ఒక చిత్రమైన కళ కూడా వచ్చింది. ఆ కళలో కూడా అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు. అతని ఎదుట మాత్రము ఎప్పుడూ కనిపించే కల్లీశ్వరలింగము అప్పుడు కనిపించలేదు. ఆ స్థానములో శ్రీగురుడు కూర్చుని ఉన్నాడు. ఆయన నవ్వుతూ, నీవు కల్లీశ్వరుని తప్ప మరెవ్వరినీ నీ కవితతో స్తుతించవు గదా, మానవమాతృలమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నావేమి అన్నారు. నరకేసరి త్రుళ్ళిపడి వెంటనే నిద్ర మేలుకున్నాడు. మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లో కునుకు పట్టింది. శ్రీగురుడు మళ్ళీ స్వప్నదర్శనమిచ్చి, మేము కల్లేశ్వరుడు వేరుగాదు అన్నారు. కలలోనే అతడు పూజ పూర్తి చేసి 5 పద్యాలతో స్తుతించాడు. ఈసారి నరకేసరి మేల్కొని తనకొచ్చిన కలలు స్మరించుకుని, అయ్యో, నేనింతవరకు పొరబడ్డాను. ఈ నరసింహ సరస్వతి యతివరణ్యులు సాక్షాత్తు చూడండి, ఈ నరసింహ సరస్వతి యతివరణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని
ఇంతవరకు నేను తలచినట్లు మానవ మాతృలు గారు కేవలము భక్తులను ఉద్ధరించడానికి భగవంతుడు ఇలా అవతరించాడు. ఈ శ్రీ గురుడు ఆత్రిమూర్తుల స్వరూపమే కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానమేలా ఇవ్వగలరు అని నిశ్చయించుకున్నాడటండి. చూసారా ఎంత అద్భుతంగా ఉందో కదా. నిజంగా అనుకుంటామండి 46వ అధ్యాయం అండి. మళ్ళీ కథ రేపు చెప్పుకుందాం. అంతవరకు అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.